హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎం రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసి ఫ్రైడే ఎపిసోడ్. అయితే లేట్ అవడానికి కారణం ఏంటంటే మాకు 2 days నుంచి లేదండి, అసలు పవర్ లేదు, నెట్ పనిచేయట్లా, సిగ్నల్స్ లేవు, చాలా ప్రాబ్లం అయింది ప్రోగ్రామ్ చూడడానికి. సో నేను అందుకే ఫ్రైడే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ ఒకే రోజు చేస్తున్నాను. ప్లీజ్ కన్సర్న్ చేయండి. ఆల్రెడీ యష్మి క్లాన్ కి నైనిక క్లాన్ కి ఒక ఒక గేమ్ అయితే పెట్టేశారు. అందులో నైనిక క్లాన్ అయితే గెలిచింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నిఖిల్ క్లాన్ కి అయితే చిన్న క్లాన్ అయిపోయింది. సో తనకి ఎటువంటి గేమ్స్ లేవు. అలాగే నిఖిల్ నిఖిల్ క్లాన్ ఏమైందంటే ఇందులో యస్మి క్లాన్ కానీ నైనిక క్లాన్ కానీ ఎవరైనా గెలిస్తే వాళ్ళలోకి తనకు ఉన్న ముగ్గురు అంటే సోనియా, బేబక్క అలాగే మణికంఠ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా నిఖిల్ క్లాన్ లో, వీళ్ళలో ఎవరినో ఒకరిని వాళ్ళకి ఇచ్చేసేయాలి. అంటే వాళ్ళది అది చాయిస్ కూడాను, గెలిచిన టీమ్ ది చాయిస్ ఎవరిని తీసుకోవాలనేది. సో ఇక్కడైతే ఇప్పుడు సోనియా క్లాన్ కి అలాగే నైనిక క్లాన్ కి అయితే మళ్ళీ ఇంకో సెకండ్ గేమ్ పెట్టారు. ఇది వచ్చేసి లూప్ ద హూప్స్ అంటే మానవహారం. అంటే ఒక రింగ్స్ ఇచ్చారు, ఎవరి కలర్ కి సంబంధించి వాళ్ళ రింగ్స్ ఇచ్చారు. రింగ్స్ అయితే శరీరం మీద నుంచి వేసుకోవాలి. శరీరం మీద నుంచి చేతితో టచ్ చేయకుండా రింగ్స్ ని శరీరం మీద తీసుకెళ్తే నేల మీద వదిలేసేయాలి. సో ఎక్కడ ప్లస్ చేతులు కూడా ఒకరితో ఒకరు, మానవహారం అంటే తెలుసు కదా, చేతులు పట్టుకొని ఉండడం. ఆ చేతులు కూడా ఎక్కడ వాళ్ళు విడవకూడదు. విడవకుండా విడవకుండా చూసుకుంటూ కూడా వాళ్ళు చేతులు పట్టుకుంటూ ఉండాలి. చేతులు పట్టుకొని మానవహారం లాగా అది ఒకరికొకరికి అందించుకుంటూ ఉండాలి. ఎక్కడ చేతులు వదలకూడదు, ప్లస్ చేతితో టచ్ చేయకూడదు ఆ రింగును కూడా ఎక్కడ కూడా. అంటే ఫస్ట్ పర్సన్ రింగ్ తీసుకుంటారు కదా హారంగా తొడుక్కోవడానికి, వాళ్ళైతే ఖచ్చితంగా చేత్తో అయితే ఆ రింగ్ తీయకూడదు. ఆ విధంగా అయితే యష్మి టీం కి అలాగే నైనిక టీం కి అయితే గేమ్ మొదలైంది. అయితే ఇక్కడ యష్మి టీం అయితే మామూలుగా శరీరం నుంచి అంటే అన్ని భాగాలని టచ్ చేసుకుంటూ వాళ్ళు రింగ్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ యష్మి టీంలో ప్రేరణ చేసిన రాంగ్ మిస్టేక్ ఏంటంటే 2 times తను హ్యాండ్ ఉపయోగించింది. అంటే హ్యాండ్ టచ్ అయింది, ఉపయోగించలేదు, హ్యాండ్ టచ్ అయింది రింగ్కి. అయితే ఇక్కడ నైనిక టీంలో ఏంటంటే వీళ్ళు స్ట్రాటజీ ఉపయోగించారు. అంటే వీళ్ళు తల మీద నుంచి తీసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే అన్ని విభాగాలను టచ్ చేసుకుంటూ కిందకి దింపారు రింగ్ ని. అంటే మామూలుగా బయట ఈ ఆట ఎలా జరుగుతుందో, బయట లూప్ ద హుప్స్ ఆట ఎలా జరుగుతుందో వీళ్ళు సేమ్ యష్మి వాళ్ళు అలాగే చేసేసారు. కానీ ఇక్కడ నైనిక వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించారు. ఇప్పుడు బిగ్ బాస్ అనేసరికి బయట గేమ్స్ బయటలాగా ఆడాలని ఉండదు కదా, ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ ఉపయోగించి ఆడితేనే ఇక్కడ బాగుంటుంది. బిగ్ బాస్ కి మెయిన్ అదే, అంటే గొడవలకి రీజన్స్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి బిగ్ బాస్ కి స్ట్రాటజీతో చేసే గేమ్స్ అంటే బిగ్ బాస్ కూడా ఇష్టం. ఈ విధంగా అయితే ఇక్కడ నైనిక ఏంటంటే స్ట్రాటజీ ఉపయోగించారు. నైనిక టీం అంతా డిస్కస్ చేసుకుని స్ట్రాటజీ చేద్దామని చెప్పేసి స్ట్రాటజీ ఉపయోగించి చేసుకున్నారంటే శరీరం అన్నారు, హెడ్ కూడా శరీరంలో భాగమే కానీ అనేది వాళ్ళ ఫీలింగ్. ఈ విధంగా అయితే నైనిక గ్రూప్ జస్ట్ 1 second ఈ నిబిలు కిందకి ఇలా వదిలేశాడు. శేఖర్ వెంటనే 1 second లోనే తను కూడా వదిలేశాడు 5th rope. కానీ ఏమైందంటే వీళ్ళే నైనిక గ్రూప్ గెలిచింది. అయితే ఇక్కడ నిఖిల్ చాలాసేపు డిస్కస్ చేశాడు. వీళ్ళేమో మేము కరెక్ట్ గా ఆడాము, మేము ఆడింది కరెక్ట్ అంటారు, వాళ్ళు మేము ఆడింది కూడా కరెక్టే, శరీరానికి టచ్ చేసింది, హెడ్ కూడా శరీరంలో భాగమే కదా, సో మేము స్ట్రాటజీతో ఆడాము అంటారు నైనిక గ్రూప్. ఇక్కడ సోనియా కూడా ఏమో ఏదైనా శరీరం కూడా హెడ్ కూడా శరీరంలో భాగమే కదా, వాళ్ళు కరెక్ట్ గానే ఆడారు అనేది సోనియా ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు. సోనియా ఇప్పుడు బేబక్క మనకంటే సైలెంట్ గా ఉంటుంది, సోనియా సపోర్ట్ చేసింది. నిఖిల్ ఏం చేశాడంటే ఓకే స్ట్రాటజీతో ఆడిన ఎలా ఆడినా మళ్ళీ ఒకసారి చదువుకున్నాడు, బుక్ చదువుకొని, రూల్ బుక్ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి చదివించుకొని తను అర్థం చేసుకొని ఇంకా నైనిక గ్రూప్ నే విన్నర్ గా సెలెక్ట్ చేశారు. సో సెకండ్ గేమ్ వచ్చి నైనిక గ్రూప్ గెలిచింది. ఫస్ట్ గేమ్ వచ్చేసి యష్మి గ్రూప్ గెలిచింది, సెకండ్ గేమ్ వచ్చేసరికి నైనిక గ్రూప్ గెలిచింది. తర్వాత అక్కడ డిస్కషన్స్ ఏంటంటే ఫస్ట్ యష్మి గ్రూప్ గెలిచింది అనుకుని ఈ బేబక్క లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే కంగ్రాట్స్ చెప్తారు. యష్మి అనౌన్స్మెంట్ చేసేసాక వాళ్ళకంట నైనిక గ్రూప్ వాళ్ళకి ఎవరు కంగ్రాట్స్ చెప్పలేదంట. అంటే ఇంకెవరో చెప్తారు, ఇప్పుడు వీళ్ళ గ్రూప్ వాళ్ళు ఎవరో చెప్పరు, ఓడిపోయిన వాళ్ళు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే 3వ గ్రూపు నిఖిల్ బ్యాచ్. అయితే ఇక్కడ సోనియా సంగతి అందరికీ తెలిసిందే, ఎవరికి తను పట్టించుకోదు. ఇంకా మనకంట కూడా ఏదో లోకంలో ఉంటాడని పట్టించుకోరు. కానీ బేబక్ అంట వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పలేదని ఇక్కడ సీత ఏమో క్లాస్ బేబక్కి అందరికి ఒకేలా చెప్పాలక్క, వాళ్ళకి చెప్పేసి వాళ్ళు గెలిచారనుకో వాళ్ళకి చెప్పేసి నిజంగా మేము గెలిస్తాం మాకు చెప్పకుండా ఉండకూడదు కదా అన్నట్టయితే బేబక్కని గట్టిగా అడిగేసింది. నెక్స్ట్ డెసిషన్స్ తీసుకున్నాక అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ డెసిషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, డెసిషన్ గౌరవించాలి కదా అన్నట్టయితే ఇక్కడ సీత ఫీల్ అయింది అనమాట బాగా. నెక్స్ట్ ఇక్కడ శేఖర్ భాష నివిలు మాట్లాడుకుంటున్నారు, మణికంఠ నవ్వుతున్నాడంట. అబ్బా 3-4 రోజుల తర్వాత చూసాం రా బాబు, మణికంఠ నవ్వు, ఇది అబ్బాయి నవ్వుతున్నాడా,
నవ్వుతున్నాడా అని కూడా నాకు ఆశ్చర్యంగా ఉందని శేఖర్ భాష అంటే నిఖిల్ అన్నాడు, లేదు లేదు నవ్వుతున్నాడు, కొంచెం కలుస్తున్నాడు కూడా, భయ్యా భయ్యా అని పిలుస్తున్నాడు. ఆ బ్రదర్ అంటున్నాడు చికెన్ తిన్నావా మటన్ తిన్నావా అని అడిగితే మటన్ తో పాటు చికెన్ తిన్నానని చక్కగా షార్ప్ గా చెప్తున్నాడు. బాగుంది, ఇలా ఉంటే బాగానే ఉంటది అంటే పోనీళ్ళు నెగిటివ్నెస్ పోది, బాగుంటే ఇంకా మంచిదే కదా అన్నట్టు శేఖర్ భాష నిపులు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? మణికంఠ గురించి. నిజంగా నవ్వుతున్నాడు మణికంఠ. నవ్వినప్పుడు ఇంకా అందంగా కనబడ్డాడు. తర్వాత ఇక్కడ సోనియా నిఖిల్. సోనియా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే నిఖిల్ తన క్లాన్ సభ్యురాలు కదా, ఏంటి ఇలా ఒంటరిగా కూర్చున్నావు అంటే, నేను వెళ్ళిపోతే నీకు హ్యాపీనే కదా అంటే ఈ వారం నామినేషన్స్ లో ఉంది కదా, నేను వెళ్ళిపోతే నీకు హ్యాపీనే కదా అంటే తను అంటున్నాడు, హ్యాపీ కాదు, ఎందుకంటే ఒక నీతో ఫైట్ చేసి గెలవాలనే నాకుంది, అంటే ఫైటర్ తో ఫైట్ చేస్తేనే కదా మనం ఏంటనేది తెలిసింది, నువ్వు వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా ఫీల్ అవుతాను, ఒక ఫైటర్ తో ఫైట్ చేసే అవకాశం రాలేదు నాకు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతాను అంటే నిఖిల్ చెప్తున్నాడు. అంటే కొద్దిగా అంటే తను మిగతా వాళ్ళకంటే హౌస్ లో తనతో పోటీన బాగుంటదని అనుకుంటున్నాడు నిఖిల్. అంటే తను గట్టిగా అడుగుతుంది కదా, క్వశ్చన్ చేస్తుంది కదా అన్ని, సో తను అనుకున్నట్టున్నాడు సోనియా గట్టి కంటెస్టెంట్ అని. మేబీ యష్మి వాళ్ళు విష్ణు బాండ్స్ తీసేశారు, దాని మీద మళ్ళీ చలోక్తులు. విష్ణు బాండ్స్ అంటే విష్ణు వాళ్ళు గెలిచారు కదా నైనిక గ్రూప్, దాని మీద వీళ్ళు కొత్త ఆడుతున్నారు. దాని మీద ఏంటంటే ఈ అభయని రష్మి ఏం చేశారంటే, యష్మి విష్ణుప్రియ బాండ్స్ అంటే అక్కడ పడేసిందంట, రేపు పొద్దున్న బాండ్స్ లేకపోతే ఆట ఆడనివ్వకూడదని చెప్పాలి, అప్పుడు సరిపోద్ది, మేము దాసేసాం అన్నట్టయితే వీళ్ళు నవ్వుకుంటున్నారు విష్ణు బాండ్స్ గురించి. 2-3 సార్లు నిఖిల్ సోనియా కాన్వర్సేషన్ చూపించారు. తను ఒంటరిగా కూర్చుంటారా, ఇక్కడ ఏం కూర్చుంటున్నావు, నెగిటివ్ గా ఉంటుంది, ఇలా కూర్చుంటారా, కిచెన్ లో చాలా పని ఉంది అంటే, లేదు నేను ఇక్కడే కూర్చుంటానంటే, లేదు నువ్వు పని చేయక్కర్లేదు, అక్కడ పని చేస్తున్న వాళ్ళని చూస్తున్నా నీకు కాస్త నవ్వుతా ఉంటుంది, వాళ్ళందరినీ చూస్తా ఉంటే కూడా నీకు వాళ్ళ యాక్షన్స్ అవి నవ్వుగా ఉంటాయి, రా అన్నా సరే నేను తర్వాత వస్తానులే అని చెప్పేసి అలా ఉన్నావు. తర్వాత ఎంత బాగా మాట్లాడుతున్నా, ఏంట్రా ఎందుకురా అలా ఉన్నావు, ఏంట్రా అలా ఉన్నావు అని నిజంగా బాగా ఫ్రెండ్లీగా కలిసిపోయిన వాళ్ళతో మాట్లాడినట్టయితే తిను కలవడానికి ట్రై చేస్తున్నట్టు కానీ తను పూర్తిగా మింగిల్ అవ్వలేకపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు అభయ్ నవీన్ అలాగే శేఖర్ భాష ప్రేరణ మాట్లాడుకుంటున్నారు కిచెన్ లో. అంటే అభయ్ నవీన్ అంటున్నాడు, నామినేషన్స్ లో ఉన్న నేమ్స్ 6 చెప్పి నా వారం ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ప్రేరణ అంటుంది, ఇలా పట్టుకుంటుంది అంటే కంఠం అంటే మణికంఠ వెళ్ళిపోతాడు అన్నట్టయితే, అంటే బయటికి చెప్పుకోకూడదు కదా, నామినేషన్స్ గురించి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు కదా, సో వాళ్ళు అలా సైలెంట్ గా అలా కాన్వర్సేషన్ చేసుకొని అలా సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నారు అనమాట. ప్రేరణ అంటుంది మణికంఠ వెళ్ళిపోతాడు ఈ వారం అని. కానీ మణికంఠ ఫుల్ గా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఓటింగ్ లో అనే విషయం అయితే ప్రేరణ వాళ్ళు గ్రహించలేకపోయారు. నెక్స్ట్ కిరాక్ సీత అభయ్ ప్రేరణ. నెక్స్ట్ కిరాక్ సీత మార్నింగ్ టీ పెడుతుంది. టీ పెడుతున్నప్పుడేమో కిచెన్ లో అభయ్ ఏం చేశాడంటే వచ్చాడు, తనకి సీతకి ఒకవేళ ఏమైనా వాష్రూమ్కి వెళ్ళే పని ఉందో సంథింగ్ అయితే దాన్ని ఒక 5 నిమిషాలు నువ్వు చూసుకోవా, నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పేసి అయితే ఒకవేళ ఛాయ్లో టీ పొడి సరిపోకపోయినా వేసేసి అని చెప్పేసి అయితే వెళ్ళింది, నేను 5 minutes లో వచ్చేస్తానని. ఈలోగా ప్రేరణ ఏం చేస్తుందంటే అక్కడ పులిహార చేయడానికి రెడీ అవుతుంది. వీళ్ళిద్దరు కలిపి పులిహార తన తాలింపు పెడుతుంది, జోక్స్ వేసుకుంటున్నారు, ఇలా టీ పొంగిపోయింది. అక్కడ రెస్పాన్సిబుల్ ఫైన్ అంటే తను చెప్పకుండా వెళ్ళిపోతే అది తప్పు, తను వాళ్ళకి చెప్పేసి వెళ్ళింది టీ గురించి, కొంచెం కాస్త చూసుకుంటే ఉంటే సరిపోయేది, ఏదో ఆ మాటల్లో పడిపోయి పెద్ద మంట పెట్టేసి. ఇక్కడ ప్రేరణ కూడా మళ్ళీ ఏముంది ఇప్పుడు టీ అనేసరికి చిన్న జాగ్రత్త చూసుకుంటారు కదా, చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి, నాకెందుకులే, నాకు సంబంధం లేదు అనేసింది కూడా, నాకు టీతో నాకేం సంబంధం, నేనేదో పులిహార చేసుకోవడానికి వచ్చాను అని అంటుంది అక్కడ. తర్వాత ఏమో ఈలోకి అయితే వచ్చింది, టీ పడిపోయింది పొంగిపోయింది అంటే చూసుకోమన్నాను కదా అన్న అని చెప్పేసి అయితే అభయ్ నవీన్తో చెప్తుంది. ఈలోగా అదే పులిహార వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నా నేను చేసేదాన్ని కదా అన్న, నేను ఎలా చేయను అన్నా, వేరేలా చేస్తానన్నా అంటే ఎలాగైతే ఏమైంది, ఏదైనా పులిహార కదా అన్నట్టు అభయ్ నవీన్ మాట్లాడుతుంటే ఇక్కడ ఏంటన్నా మాడిపోయిందన్న పులిహార, అదే తాలింపు మాడిపోయింది అన్న అంటే అక్కడ మనకి క్లోజప్ లో తాలింపు చూపిస్తున్నారు మాడిపోయినట్టు. నిజమే, ఇద్దరు కూడా అక్కడ పాలు పొంగిచ్చేసారు, టీ పొంగిచ్చేసారు, పులిహారకి తాలింపు కూడా మార్చేశారు. ఇంకేముంది అక్కడ, వేస్టే కదా. ఇప్పుడు టీ పొంగిపోవడం వల్ల స్టవ్ మంట ఇదైంది, మళ్ళీ చిమ్నీ వెలిగించమని వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలి, తర్వాత ఏమో మళ్ళీ తాలింపు మాడిపోయింది, ఇలా జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. వాళ్ళు అప్పటికి సీత పాపం చెప్పేటప్పుడు చెప్పేసే వెళ్ళింది. యష్మి నైనిక గ్రూప్ అయితే 3వ ఛాలెంజ్ జరుగుతుంది. ఇక్కడైతే ఇటుకరాలు ఇచ్చారు, ఏంటో చదరంగం లాగా చెస్ బోర్డు ఉంటుంది కదా, అలాగే వైర్లతో కట్టిన 2 కింద వైర్ మంచాలాగా ఉంటాయి కదా, మధ్యలో గ్యాప్ వచ్చి కాలు దూరే గ్యాప్ అలా పెట్టారు. అయితే ఎవరిది వాళ్ళకే, అయితే ఎవరైతే 5 ఇటుకలు
వాళ్ళ దాంట్లో నిలబడతారో వాళ్ళు విన్ అయినట్టు. ప్లస్ బెల్ మోగే టైంకి 5 ఇటుకలు కాకపోయినా ఎవరి ఎక్కువ ఇటుకలు అయితే ఉంటే కనుక వాళ్ళు విన్ అయినట్టయితే బిగ్ బాస్ ప్రకటించారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే నిఖిల్ ఇక్కడ సంచాలకు. అయితే ఇక్కడ ఒక్కొక్కరు నిఖిల్ అయితే అందరూ వెళ్లాల్సిందని పెట్టాడు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వెళ్లాల్సింది. ఏదో సన్నగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు ఇందులో ఉన్నారు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే నిఖిల్ అదే పృథ్వీ సన్నగా ఉంటాడు. సో శేఖర్ భాష సన్నగా ఉంటాడు. వాళ్ళిద్దరు ఈజీగా దూరిపోగలరు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం భారీ పర్సనాలిటీస్. కాళ్ళు దూరడం అది కష్టం, ఒక నైనికాకి తప్పనిచ్చి. సో అందుకే ఏంటంటే అందరూ చేయాల్సిందే అని చెప్పేసి అయితే నిఖిల్ చెప్పాడు. అందరూ వేయాల్సిందే అని ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే మధ్యలో పృథ్వీ ముందు వచ్చేసరికి పృథ్వీ పెట్టేసి మళ్ళీ పక్కన వాళ్ళ దాంట్లో వాళ్ళు పెడుతుంటే అనవసరంగా వెళ్ళి వాళ్ళకి తోసేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి స్ట్రాటజీ మారిపోయింది. ఇంక వాళ్ళు తోసుకో, వాళ్ళది వీళ్ళు తోసుకో. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా నిఖిల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, వద్దు అలా తోసుకోవద్దు, ఆట ఇంకెంతసేపు ఇలా కొనసాగిద్ది, వద్దు ఆపేసేయండి అని అయితే గట్టిగా చెప్పాడు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకా అప్పుడు పెట్టుకుంటే ఇంక ఇక్కడ యష్మి గ్రూప్ అయితే బజర్ మోగే టైంకి 5 ఇటుకలు ఉన్నాయి. వీళ్ళకైతే 4 ఇటుకలే ఉన్నాయి నైనికా గ్రూప్ కి. కానీ ఇక్కడ మళ్ళీ యష్మి గ్రూప్ గెలిచిందని నిఖిల్ చెప్పంగానే ఇక్కడ మళ్ళీ నైనికా గ్రూప్ అబ్జెక్షన్ ఏంటంటే ఈ ఇలాగా వీళ్ళు పడేసుకుంటున్నారు కదా, అదంతా ఈ స్టాప్ అనే టైం కంట వాళ్ళు 2 ఉన్నాయి మా 1 ఉన్నాయి అంటారు. 2 ఉన్నాయి 1 ఉన్నాయి అంటే ఏదైనా ఇంకా అక్కడ మొదలు పెట్టింది అక్కడ వాళ్ళు అనుకున్నారు, అక్కడ స్టాప్ అన్నారు. వాళ్ళది ఎక్కువ ఉందా వీళ్ళది తక్కువ ఉందా అనలేదు, స్టాప్ అని అనుకున్నారు, మొదలు పెట్టేశారు. సో అక్కడైతే ఇంకా యష్మి గ్రూప్ గెలిచింది. సో యష్మి గ్రూప్ 2 ఛాలెంజెస్ గెలిచింది, నైనికా గ్రూప్ 1 ఛాలెంజ్ గెలిచింది. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, యష్మి గ్రూప్ కంగ్రాచులేషన్ చెప్పేసి మీరు ఈ హౌస్ లో పెద్ద క్లాన్ గా గెలుపొందారు. సో మీరు పెద్ద క్లాన్ కాబట్టి నిఖిల్ గ్రూప్ నుంచి ఒకరిని తీసుకొచ్చంటే వీళ్ళందరూ ఏంటంటే సోనియాని తీసుకున్నారు, అంటే సోనియా స్వాప్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు నిఖిల్ గ్రూప్ నుంచి సోనియా వచ్చేసింది. ఇంకా నిఖిల్ గ్రూప్ లో వచ్చేసి బేబక్క మణికంఠ ఇద్దరే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చారు సోనియా. ఇక్కడ యష్మి టీంకి వచ్చేసి 6 6 5 యష్మి గ్రూప్ వచ్చేసరికి 6, ఆ నైనికా గ్రూప్ లో వచ్చేసరికి ఇప్పుడు 5గురే సభ్యులు నైనికా క్లాన్ లో. ఇక్కడ నిఖిల్ వచ్చేసరికి 3. సో ఇప్పుడు ఏంటంటే అతి చిన్న క్లాన్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ అయితే గెలిచిన గ్రూప్ కి యష్మి గ్రూప్ కి అయితే డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చారు. అంటే అందులో సకల సౌకర్యాలు ఉంటాయి అనమాట. అంటే డ్రింక్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, అన్ని ఇంకా వాళ్ళకి అయితే ఆ సౌకర్యాలన్నీ ఇచ్చారు. డ్రాగన్ ఫ్లై రూమ్ ఓపెన్ చేశారు. మిగతా 2 రూములు వీళ్ళు ఏ రూమ్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు అన్నట్టయితే చెప్పారు. నెక్స్ట్ నైనిక ప్రేరణతో అంటుందన్నమాట, యష్మికి నేను ఛాన్స్ ఇచ్చాను మూడో చీఫ్ గా అవ్వడానికి, కానీ తను బాగా అంటే తన వాళ్ళే అన్నట్టయితే బాగా ఓవర్ చేస్తుంది అన్నట్టయితే ఇక్కడ ప్రేరణగా చెప్పుకుంటుంది నైనిక. మణికంఠ కొంచెం ఏంటంటే ఇప్పుడిప్పుడే లైన్ లో కలుస్తున్నాడు. సరదాగా మాట్లాడుకుంటుండగా ఆదిత్యాన్ని ఇమిటేట్ చేయడం, అంటే తను ఆదిత్యాన్ని నేను ఇమిటేట్ చేస్తానని తన పర్మిషన్ తీసుకుని వచ్చి ఇమిటేట్ చేశాడు. బాగానే ఇమిటేట్ చేశాడు. అంటే తనకి ధైర్యం చెప్పాడు కదా ఇంతకు ముందు ఆదిత్య కౌన్సిలింగ్ ఇచ్చాడు కదా, ఆ కౌన్సిలింగ్ వర్డ్స్ ఇక్కడ మణికంఠ అయితే ఉపయోగించాడు. తర్వాత ఇక్కడ ఎవరి క్లాన్ కి వాళ్ళు జెండా రూపొందించుకోవాలి, అంటే లోగోస్ ఉంటాయి కదా. అయితే ఇక్కడ జెండాలు రూపొందించే క్రమంలో మణికంఠ జోక్స్, జెండాకి కర్రలు ఇవ్వలేదు ఏంటి అని బేబక్ అడుగుతుంటే ఇక్కడ మణికంఠ అంటాడు, ఎందుకు నేను ఉన్నానుగా సన్నగా జెండా కర్రలుగా నేను పట్టుకొని ఉంచుంటాలి అని. అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా ఇప్పుడిప్పుడే కొంచెం మణికంఠ మనుషుల్లో పడుతున్నాడు, కొంచెం జోకులు కూడా వేస్తున్నాడు అనమాట. తర్వాత వీళ్ళు జెండాలు రూపొందించుకున్నారు. ఇంకా యష్మి గ్రూప్ వచ్చి అన్స్టాపబుల్ వాళ్ళ దాని పేరు, వాళ్ళ క్లాన్ నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళేమో ఫీనిక్స్ అనమాట వీళ్ళది సింబల్. వీళ్ళు ఏంటంటే అంతులేని వీరులు నైనికా వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ వాళ్ళు వచ్చేసరికి కెరటాలు, అంటే కెరటాలు లాగా ఉంది వాళ్ళ లోగో కూడా, కెరటాలు అని నేమ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ విధంగా అయితే ముగ్గురు కూడా లోగోస్ జెండాలు రెడీ చేసుకున్నారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ కన్స్ట్రక్షన్ రూమ్ కి పిలిచారు 3 చీఫ్ల్ని. కన్స్ట్రక్షన్ రూమ్ కి పిలిచి ఇక్కడ పెద్ద క్లాన్ గా యష్మి క్లాన్ ఉంది కాబట్టి తనకైతే పవర్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ బిగ్ బాస్ లో మీకు ఇంకా పవర్స్ వస్తాయి, మీ పవర్ ప్రకారం ఈ కెరటాల గ్రూప్ అలాగే అంతులేని వీరులు, ఈ వీళ్ళిద్దరు క్లాన్స్ లో ఎవరు ఏ పనులు ఇంట్లో చేయాలి, మీరైతే ఏ పనులు చేయక్కర్లేదు, మిగతా పనులు ఇంకా హౌస్ పనులని ఈ 2 గ్రూపులకి సర్దాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలో మీరే నిర్దేశించాలన్నట్టయితే చెప్తే ఇక్కడ బోర్డు పెట్టారు. బోర్డు మీద ఏంటంటే కుకింగ్ ఒకటి కెరటాల టీం కి అంటే నిఖిల్ టీం కి ఇచ్చేసి మిగతా అన్ని నైనికా టీం కి ఇచ్చేసింది.
మొత్తం ఇంకా ఇంటి పని A to Z, ఆఖరికి కిచెన్ లో యుటెన్సిల్ క్లీన్, బాత్రూమ్ క్లీన్, గ్రౌండ్ క్లీన్, బెడ్రూమ్ క్లీనింగ్స్, అలాగే హాల్ కిచెన్ క్లీన్ అంతా A to Z. ఇంకా పాపం ఒక్క కిచెన్ వంట తప్ప, కిచెన్ ఒక్క కుకింగ్ తప్ప అన్ని ఇంకా నైనిక క్లైన్ కి అయితే పెట్టేసింది కాక ఒక సాడిస్టికల్ గా నవ్వుకుంది. ఏం చేస్తారో చూద్దాం అంటే, ఇంకా యాక్చువల్ గా బిగ్ బాస్ లో గొడవలు రావడానికి రావాలి అనేది బిగ్ బాస్ కూడా కోరుకుంటాడు ఆ కంటెంట్ కోసం. ఆ కంటెంట్ అయితే ఇక్కడ యష్మి అయితే ఫుల్ గా బిగ్ బాస్ కి ఇచ్చింది. బిగ్ బాస్ ఫుల్ హ్యాపీ యష్మి విషయంలో. ఆ కంటెంట్ అయితే బిగ్ బాస్ కి ఇచ్చింది కాక కొంచెం వంకరగా నవ్వడం అనేది అయితే కొంచెం ఇరిటేషన్ గానే అనిపించింది. అయితే అక్కడ నైనిక ఏమీ ఆన్సర్ అయితే ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, సైలెంట్ గా బయటకు వచ్చినాక ఇరిటేషన్ అయిపోతుంది. ఇలా కలిపేసి పెట్టేసింది, మళ్ళీ నవ్వు నవ్వేసి ఎలా చేస్తారో చూద్దాం అన్నట్టు అలా మాట్లాడుతుంది అన్నట్టయితే అలా మాట్లాడింది. అదేదో లోపల కన్సెషన్ రూమ్ లో అడిగితే బాగుండని నాకైతే అనిపించింది. నెక్స్ట్ అక్కడి నుంచి యష్మి గ్రూప్ కొంచెం ఓవర్ చేశారేమో అన్నట్టు అనిపించింది. అంటే బిగ్ బాస్ అవకాశాలు ఇస్తాడు, ఏదంటే అసలు పూలు ఇస్తారు, కత్తి ఇస్తారు, మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. లేదంటే కనుక ఆడియన్స్ నిర్ణయం చేస్తారు ఎవరు ఎక్కడ ఉండాలనేది. ఇక్కడైతే యష్మి అయితే కొంచెం వీళ్ళ గ్రూప్ ఉంది కదా, వీళ్ళ గ్రూప్ వాళ్ళు యష్మి వీళ్ళందరూ ఇంకా మాట్లాడుకొని చేసుకున్నారనమాట. వీళ్ళని ఒక ఆట ఆడిద్దామని ఇంకా వచ్చేసి బయటికి చెప్పేస్తే ఇంక విష్ణుప్రియ ఇక్కడ అదేంటి వాళ్ళ ముగ్గురికి ఒక పని ఇవ్వడం ఏంటి, మనం ఉన్నది ఆరుగురు 10 మంది చేసే పని ఎలా చేస్తాం అనేది విష్ణుప్రియ రైటే అది, కానీ అది గేమ్ తప్పదు. ఇక్కడ ఇంకా సీత, విష్ణుప్రియ, అందరికన్నా విష్ణుప్రియ అయితే బాగా అసలు ఫీల్ అయిపోయింది. చాలా బాగా ఫీల్ అయిపోయి అందరూ చేస్తున్నారు కానీ మాత్రం పైపైన మాటలు చెప్తూ తిరిగేస్తుంది. వాడు ఏమైనా పని చేసిందో లేదంటే మనకైతే కెమెరాలు జస్ట్ మాటలే కనిపిస్తున్నాయి. ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, చాలా కష్టం ఇలా చేయడం, ఇంత పని ఎవరు చేస్తారు, అందరితో పాటు చేయమంటే పని చేస్తాం కాబట్టి మనమే పని మనిషిలాగా మన ఆరుగురం ఎలా చేస్తాం అన్నట్టు. ఇక్కడ అప్పటికి ఆదిత్య పాపం ఏమనంటే బాత్రూమ్ క్లీనింగ్ మొత్తం నేను చేసుకుంటాను, మిగతా అన్ని మీరు చూసుకోండి, మీ 5గురు వాష్రూమ్ క్లీనింగ్స్ మొత్తం నాకు ఇచ్చేసేయండి, వాష్రూమ్ సంబంధించి అయితే ఆదిత్య తీసుకున్నాడు. ఇంక వీళ్ళందరూ ఇంక జోక్స్ వేసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అది ఇది అని చెప్పేసి అది బ్యాషన్స్ దమ్ముతూ అవన్నీ వీళ్ళు జోకులు వేసుకుంటూ చేసుకుంటున్నారు వర్క్ కూడా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రేరణ వాళ్ళు తాగేసిన డ్రింకులు డస్ట్బిన్ లో వేసేసుకోవడం, మళ్ళీ అబ్బాయి ఎందుకమ్మని వేయడం అలా వేస్తారు ఇక్కడ పెట్టా అంటే మళ్ళీ డస్ట్బిన్ లో వేసింది కూడా తీసి బయట పెట్టడం, ఏదైతే కొంచెం ఓవర్ అనిపించింది. ఇవన్నీ అయితే సీత సైన్స్ ఎలా పోయింది, ఇంక అడిగేసింది గట్టిగా. ఈ తర్వాత ఇక్కడ అభయ్ వచ్చి అన్ని ప్లేట్లు కూడా తీయట్లేదు, మీరు తీయాల్సిందే. అప్పటికి శేఖర్ భాష ఒకటి అన్నాడు, అన్ని మనం వాళ్ళతో చేయించుకోవాలి, కనీసం తిన్న చోట ప్లేట్లు కూడా వదిలేసి వేసుకోవాలి, వాళ్ళే తీసుకెళ్లి వేసి సింక్ లో వేసుకొని వాళ్ళే తోమాలి అని. కనీసం తినేసి సింక్ లో వరకు వేస్తే సింక్ లో వాళ్ళు తోముతారు, లేదు తిన్న చోట ప్లేట్లు వదిలేసేయాలని డెసిషన్ వీళ్ళు. అదే ఎక్కడ తినే అక్కడ వదిలేసేయాలి, మన వస్తువులను అక్కడ వదిలేసేయాలి. ఇక్కడ శేఖర్ భాష ఒకటి అన్నాడు, బాగోదులే ఇప్పుడు మన బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళనే ఫ్లష్ చేయమంటే ఎలాగా, అవన్నీ బాగోదులే, కొన్ని చూడడానికి కూడా బాగోదు, కొన్ని మనమే చేసుకుందాం అన్నట్టయితే ఇక్కడ శేఖర్ భాష చెప్పాడు. కానీ వీళ్ళైతే కొంచెం ఓవర్ చేశారు. ఓవర్ చేసి వాళ్ళ సహనానికి అసలే ఆల్రెడీ మేము ఆరుగురు ఎలా చేయాలంటే వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టినట్టయితే అనిపించింది నాకు ఇక్కడ. తర్వాత అబ్బాయి నవీను ఆమ్లెట్లు వేసుకోవడానికి దేనికో సంథింగ్ కిచెన్ రూమ్ లోకి వస్తే ఇక్కడ అడిగేసింది ఎవరు, నైనిక. కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, వాళ్ళతో చేయించుకోవాలి కదా మీరు, మా చేత అన్ని ఎలా చేయించుకుంటున్నారో వాళ్ళ చేత కూడా చేయించుకోవాలి కదా, మరి వాళ్ళు చేయించుకోవాల్సిన పోయి మీరు ఎందుకంటే నా ఇష్టం అది ఇది అని కొంచెం ఇక్కడ చెల్లి మాట్లాడ మాకు ఓవర్ చేయమాకు అని ఏదేదో సంథింగ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు అబ్బాయి నవీన్. ఇక్కడ తినేమంటదంటే తిని అడిగింది ఒకటే, మరి ఒకసారి మీరు మా చేత అన్ని చేపిస్తున్నారు A to Z, అక్కడే తినేసి వెళ్ళిపోతున్నారు, మరి మేము అన్ని చేస్తున్నాము, మరి వాళ్ళకి ఎలా సహాయం చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన వంట మీరు చేసుకొని మీరు చేసుకుని ఎలా తింటున్నారో వాళ్ళతో చేయించకండి, అలాగే మాకు కూడా కలిసి తిన్న ప్లేట్ సింక్ లోనన్నా వేయచ్చు కదా, అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు, అది బాగాలేదు, వాళ్ళని ఒకలా మా అమ్మల్ని ఒకలా చూస్తున్నారంటే సీత ఫీల్ అయితే అక్కడ అబ్బాయి నవీన్ కూడా కొంచెం ఓవర్ చేసేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి ఏమంటున్నాడంటే అలా అడిగి ఉండకూడదు, రిక్వెస్టింగ్ గా అడుగుంటే బాగుండేది, మరి ఓవర్ గా మాట్లాడేసింది, అందుకే నేను ఓవర్ అయిపోయాను అన్నట్టయితే మరి సమర్థించుకుంటున్నాడు బయటకు వచ్చి. అయితే ఇక్కడ కిరాక్ సీత అభయ్ నవీన్ ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటే నా సీతనే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తన కోరింది ఒకటే, ఆ వంటది వాళ్ళు చేయాల్సింది మీరు చేసుకుంటున్నారు కదా, కనీసం తిన్నయి సింక్ వరకు తీసుకెళ్ళండి, సింక్ లో మేము దోముకుంటాము అని అంది. దానికి కొంచెం అభయ్ నవీన్ ఓవర్ గా సొల్లు మాట్లాడడం, మా ఇష్టం మేము ఇష్టం చేసుకుంటాం, మేము ఏది కావాలంటే అది చేస్తాం, ఇవన్నీ చాలా ఓవర్ చేశాడు అనిపించింది. ఆ విధంగా అయితే ఆర్గ్యూస్ జరిగినాయి.
నెక్స్ట్ రేపు నాగార్జున గారు వచ్చి చెప్పడానికి కూడా ఈ వారం పెద్దగా ఏమీ లేవు, మామూలు సిల్లీ చిన్న కాన్వర్సేషన్స్ తప్ప పెద్దగా ఏం లేవు. మరి నాగార్జున గారు రేపు ఏం చేస్తారో చూడాలి. ఎవరైనా నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.